పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అంటే అత్యధికంగా బీజేపీ ఉంది కాబట్టి సో బీజేపీ ప్రభుత్వాన్ని అడగాలి లెక్కకైతే. అసలు దొంగలు వాళ్ళు, ఇయ్యంది వాళ్ళు, చెయ్యంది వాళ్ళు. నేను కాంగ్రెస్ ను కూడా అన్నా, ఎందుకోసం అన్నా అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు మరి ఎట్లా పెడితే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేది మీకు అవగాహన ఉండాలి. అది ఆర్డినెన్సా, చట్టమా, లేకపోతే జీవోనా, లేకపోతే మీరు ఎట్లా చేస్తే మరి 9th షెడ్యూల్లో పెట్టించడమా అనేది మీకు అవగాహన ఉండాలి. అది ఇడిచిపెట్టి మీరు చక్కగా సరైన పద్ధతిలో చేయక 4 సార్లు 4 నాలుకలతో పోయారు కాబట్టి మీకు అనాల్సి వస్తుంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి దొంగలకి ఏం నొప్పి అవుతుంది నాకు అర్థం కాలే. బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు కదా, ఏమైంది మరి, ఎందుకు ఇస్తలేరు, ఏం ఇబ్బంది అవుతుంది మీకు? వీళ్ళు ఇక్కడ క్వాంటిటేటివ్ ఎంపరికల్ డేటాతోనే ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్పినప్పటికి కూడా మీకు ఏమి ఇబ్బంది అయింది నాకు అర్థం కాలే చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి. మిగతా రాష్ట్రాలకు ఒక లెక్క, తెలంగాణకు వచ్చేసరికంటే ఒక లెక్కనా? ఎట్లయితుంది? ఎందుకు మరి ఇబ్బంది, ఏం కష్టం వచ్చింది మరి అది చేయడానికి? 50% స్లాబ్ మించొద్దు అందుకోసానికి అని చెప్తా ఉన్నారు. సో ఎంత ఉన్నారో అంత ఇవ్వమని బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నారు కదా. ఎవరి వాటా ఎంత ఉందో అంత ఇవ్వమని చెప్పి అలా బీజేపీ కూడా మద్దతు తెలిపింది కదా రాష్ట్రంలో. మరి అట్లాంటప్పుడు కేంద్రం పైన ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదు? ఇలా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ సమాధానం చెప్పాలి.